ఒక పథకం వస్తే అది ఇంప్లిమెంటేషన్ జరిగితే ఎవరైనా కూడా మంచిదే స్వాగతిస్తారు. కానీ ఇందులో మీరే మహాలక్ష్మి పథకం గురించి ఇందులో లేవనెత్తారు. ఒకవైపు ట్యాక్స్ పేయర్స్ మనీతోని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ట్యాక్సులు కడుతుంటే సరే మీరు ఒక స్కీమ్ తీసుకొని వచ్చారు మంచిదే. కానీ ఇక్కడ అవినీతి ఆరోపణ వస్తున్నప్పుడు మీరు మహాలక్ష్మి స్కీము స్మార్ట్ కార్డ్స్ అన్నప్పుడు మరి కర్ణాటకలో ఆల్రెడీ స్మార్ట్ కార్డ్స్ ఉన్నాయి. మహాలక్ష్మి స్కీమ్ లాంటిది అక్కడ ఇంప్లిమెంటేషన్ అక్కడ బస్సు స్కీమ్ ఉన్నది. మరి దాన్ని ఎందుకు స్టడీ చేయలేదు? అక్కడ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ లో ఉంటే అక్కడ ఉన్న స్మార్ట్ కార్డ్స్ ఉంటే ఎందుకు మీ డాక్యుమెంట్లు ఇక్కడ కూడా కర్ణాటకది స్టడీ చేసినట్లేదు? ఇక్కడున్న పార్టీ కదా ప్రభుత్వం అక్కడ కూడా ఉన్నది. మరి పక్కనున్న దాంట్లో అక్కడ స్టడీ చేయకుండా మీరు ఇవాళ దాన్ని మహాలక్ష్మి స్కీమ్ ఉన్నది మేము అందుకే చేస్తున్నాం అందుకే స్మార్ట్ కార్డ్స్ తీసుకొని వస్తున్నాం అని అక్కడ ఆల్రెడీ శక్తి స్మార్ట్ కార్డ్స్ అని ఉన్నది. దాని మీద మీరు ఎలాంటి అవగాహన మరి ఎక్కడ కూడా దీన్ని మెన్షన్ చేయలేదు ఈ 3 రోజుల్లో. కానీ ఇవాళ అవినీతి ఎందుకు అనుమానం వస్తున్నది అంటే ప్రతి ఒక్క టికెట్ అది డబ్బులు కట్టే మగవాళ్ళైనా లేకపోతే మీరు ఇష్యూ చేసే జీరో బిల్ అయినా కూడా జీరో టికెట్ అయినా కూడా దాని ప్రతి